ఇకపై తీవ్రమైన ఆరోపణలతో అరెస్ట్ అయితే వెంటనే పదవికి ఉద్వాసన పలకాలి అంటూ ఒక బ్రేకింగ్ న్యూస్ మనకు అందుతోంది. లేకుంటే ఈసారి ఆటోమేటిక్ గా తొలగించేసేలా బిల్లును కూడా తీసుకొస్తోంది కేంద్ర ప్రభుత్వం. పార్లమెంటు ముందుకు నేడు పలు కీలకమైన బిల్లులు రాబోతున్న నేపథ్యంలో నేరం చేస్తే అది ప్రధాని అయినా ముఖ్యమంత్రి తొలగించే ప్రతిపాదిత బిల్లు ఇవాళ పార్లమెంటు ముందుకు రాబోతోంది. ఈ బిల్లుతో ఏకంగా ప్రధాని పదవిని కూడా రద్దు చేసే చట్టం తీసుకురావడం చర్చనీయాంశంగా మారింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా 130వ రాజ్యాంగ సవరణ బిల్లుని లోక్సభలో ప్రవేశపెడతారు. ఈ చట్టం ప్రకారం ప్రధాని, కేంద్ర మంత్రి, ముఖ్యమంత్రి, కేంద్ర పాలిత ప్రాంతాల మంత్రులు అరెస్ట్ అయి వరుసగా 30 రోజులు జైల్లో ఉండే మంత్రుల్ని 31వ రోజున ఆటోమేటిక్ గా పదవి నుంచి తొలగిస్తారు. అయితే ఆ నేరం 5 సంవత్సరాలు అంతకు మించి శిక్ష పడే అర్హత ఉన్న నేరమై ఉండాలి. ప్రభుత్వం ప్రకటించిన 3 బిల్లుల్ని తప్పుడు కేసుల ద్వారా ముఖ్యమంత్రుల్ని తొలగించి విపక్షాలను బలహీనపరిచే కుట్రతో రూపొందించారని కాంగ్రెస్ ఆరోపించింది. నేరారోపణలతో అరెస్ట్ అయిన మంత్రులు రాజీనామా చేయాలని ఏ చట్టంలోనూ రాజ్యాంగ నిబంధనల్లోనూ లేదు. కానీ రాజీనామా చేయడం సంప్రదాయంగా వస్తోంది. ఢిల్లీ సీఎం హోదాలో ఉంటూ గతేడాది మద్యం కుంభకోణంలో అరెస్ట్ అయిన కేజ్రీవాల్ తొలిసారిగా ఈ సంప్రదాయాన్ని ఉల్లంఘించారు. జైలు నుంచే ప్రభుత్వ పాలన చేసేందుకు ప్రయత్నించి సుప్రీంకోర్టు చేతిలో చీవాట్లు తిన్నారు. తమిళనాడులోనూ అరెస్ట్ అయిన మంత్రి సెంథిల్ బాలాజీ విషయంలోనూ సుప్రీంకోర్టు ఇలాగే చీవాట్లు వేసింది. ఇలాంటి పరిస్థితులు పునరావృతం కావద్దు అన్న ఉద్దేశంతోనే కేంద్ర ప్రభుత్వం తాజా బిల్ తీసుకొస్తుందని భావిస్తున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న ఈ బిల్లు మీద చర్చించడానికి ప్రతిపక్ష పార్టీల నేతలు సమావేశమవుతున్నారు. తాజా బిల్లుపై నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.